వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. ఇటీవల బాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే సినీ పరిశ్రమలోని ప్రముఖ నటీనటులు, దర్శకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు వరుసగా వివాదాలలో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఒకప్పుడు సినిమాల వల్ల, హిట్ల వల్ల మాత్రమే చర్చలోకి వచ్చేవారు. ఇప్పుడు కోర్టు కేసులు, పోలీసు వ్యవహారాలు, న్యాయపరమైన సమస్యల కారణంగా హెడ్లైన్స్ లో అవుతున్నారు. ఇది బాలీవుడ్ కి మాత్రమే కాదు, మొత్తం భారతీయ సినీ పరిశ్రమకి ఒక హెచ్చరిక లాంటిదిగా మారుతుంది. ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్ పై కాల్పుల ఘటన, కంగనా రనౌత్ రాజకీయ వ్యాఖ్యలు, రోహిత్ శెట్టి వివాదాలు, దిశ పటాని చుట్టూ వచ్చిన వార్తలు, ఇలా ఒకటి తరువాత ఒకటి వివాదాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కోవలోనే తాజాగా మరో ప్రముఖ నటుడు రాజ్పాల్ యాదవ్ పేరు కూడా పెద్దగా వినిపిస్తోంది. అయితే ఈసారి ఆయన వార్తల్లో నిలిచింది సినిమా కారణంగా కాదు, ఒక చెక్ బౌన్స్ కేసులో జైలుకు వెళ్లడం వల్ల కావడం గమనార్హం. బాలీవుడ్ లో కమీడియన్ గా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాజ్పాల్ యాదవ్ అంటే ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చే పేరు. చిన్న పాత్ర అయినా, పెద్ద పాత్ర అయినా తన యాక్టింగ్ తో నవ్వులు పూయించడంలో ఆయనకు ప్రత్యేకమైన శైలి ఉంది. హంగామా, భూల్ భులయ్యా, షాదీ సే పహలే, చుప్ చుప్ కే, డ్రీమ్ గర్ల్స్ టు బేబీ జాన్ లాంటి ఎన్నో సినిమాలలో ఆయన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. స్టార్ హీరోల సినిమాలలో కూడా ఆయన పాత్రలు ప్రత్యేకంగా గుర్తుండిపోతాయి. అలాంటి నటుడు చెక్ బౌన్స్ కేసులో జైలుకు వెళ్లడం సినీ అభిమానులకు షాక్ ఇచ్చే విషయమే. గత కొంతకాలంగా రాజ్పాల్ యాదవ్ ఈ కేసులో న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని సమాచారం ఉంది. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన తీహార్ జైల్ అధికారుల ముందు లొంగిపోయారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆయనను జైలు నుండి సరెండర్ చేశారు. అసలు ఈ కేసు ఎలా మొదలైందంటే దాని వెనుక చాలా సంవత్సరాల కథ ఉంది. రాజ్పాల్ యాదవ్ మరియు ఆయన భార్యపై మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ చెక్ బౌన్స్ కేసు వేసింది. ఈ సంస్థ వద్ద రాజ్పాల్ దంపతులు పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నారని, ఆ అప్పు తిరిగి చెల్లించేందుకు ఇచ్చిన కొన్ని చెక్కులు బ్యాంకులో బౌన్స్ అయ్యాయని సంస్థ ఆరోపించింది. దీనిపై న్యాయపరంగా కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన ఢిల్లీ మెజిస్ట్రేట్ కోర్టు 2018లో రాజ్పాల్ యాదవ్ దంపతులను దోషులుగా తేల్చింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు 6 నెలల జైలు శిక్ష విధించింది. సాధారణంగా చెక్ బౌన్స్ కేసులు సివిల్ కేసులుగా భావించిన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం ఇవి క్రిమినల్ కేసులుగా కూడా మారతాయి. ముఖ్యంగా డబ్బు తిరిగి చెల్లించని పరిస్థితుల్లో కోర్టు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. 2019లో ఈ తీర్పును సవాల్ చేస్తూ రాజ్పాల్ యాదవ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడ కూడా మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థిస్తూ శిక్షను కొనసాగించారు. దీంతో చివరి ఆశగా రాజ్పాల్ యాదవ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు 2024లో ఈ కేసుపై తాత్కాలికంగా స్టే ఇచ్చింది. అదే సమయంలో ఫిర్యాదుదారుడితో రాజీ చేసుకోవాలని, డబ్బు తిరిగి చెల్లించి సమస్యను పరిష్కరించుకోవాలి అని సూచించింది. కోర్టు ముందు రాజ్పాల్ యాదవ్ డబ్బు తిరిగి చెల్లిస్తానని హామీ కూడా ఇచ్చారు. కానీ ఆ హామీని సమయానికి నెరవేర్చలేదని ఫిర్యాదుదారుడు మళ్లీ కోర్టును ఆశ్రయించాడు. దీంతో హైకోర్టు ఈసారి కఠినంగా స్పందించింది. ఈ నెల 2వ తేదీలోపు సరెండర్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే రాజ్పాల్ యాదవ్ గడువు పెంచాలని కోరుతూ మరొకసారి పిటిషన్ వేశారు. దీనిని కోర్టు తిరస్కరించింది. చివరికి అతను తప్పనిసరిగా లొంగిపోవాలి అని ఆదేశించింది. దీంతో కోర్టు ఆదేశాల ప్రకారం రాజ్పాల్ యాదవ్ తీహార్ జైల్లో లొంగిపోయారు. ఒకప్పుడు ప్రేక్షకులని నవ్వులతో అలరించిన నటుడు ఇప్పుడు జైల్లో ఉండడం బాలీవుడ్ లో పెద్ద చర్చగా మారింది. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై విస్తృతంగా స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆయనపై జాలి చూపిస్తుండగా మరికొందరు చట్టం ముందు అందరూ సమానమే అని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఇది ఒక్క రాజ్పాల్ యాదవ్ సమస్య మాత్రమే కాదు. ఇది సెలబ్రిటీల ఆర్థిక వ్యవహారాలపై ఒక పెద్ద హెచ్చరికగా కూడా చూడాలి. భారీగా సంపాదిస్తున్నప్పటికీ సరైన ప్లానింగ్ లేకుండా అప్పులు తీసుకోవడం, వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం, ఆపై వాటిని తిరిగి చెల్లించలేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. చాలా మంది సెలబ్రిటీలు సినిమాలతో పాటుగా రియల్ ఎస్టేట్, ప్రొడక్షన్ హౌస్లు, ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెడతారు. అవి సక్సెస్ అయితే బాగుంటుంది, కానీ ఫెయిల్ అయితే న్యాయపరమైన చిక్కుల్లో పడే ప్రమాదం ఉంటుంది. రాజ్పాల్ యాదవ్ విషయంలో కూడా అదే జరిగింది అని సినీ వర్గాలు చెబుతున్నాయి. మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి తీసుకున్న అప్పు, దానిని తిరిగి చెల్లించకపోవడం, చెక్కులు బౌన్స్ కావడం, ఇవన్నీ కలిపి ఈ కేసు ఇంత దూరం వెళ్ళింది. కోర్టు ఇచ్చిన అవకాశాలను పూర్తిగా వినియోగించుకోలేకపోవడం వల్ల చివరికి జైలు శిక్ష తప్పలేదు. సినీ ప్రస్థానం పరంగా చూస్తే రాజ్పాల్ యాదవ్ ఒక గొప్ప నటుడు. కమీడియన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన ఎన్నో విభిన్న పాత్రలు చేశారు. హిందీతో పాటుగా మరాఠీ, భోజ్పురి, పంజాబీ, బెంగాలీ సినిమాలలో కూడా నటించారు. భాషతో సంబంధం లేకుండా తన నటనతో ప్రేక్షకులని మెప్పించాడు.
తెలుగులో కూడా మాస్ మహారాజా రవితేజ హీరోగా, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన కిక్ 2 సినిమాలో నటించి టాలీవుడ్ కి కూడా పరిచయం అయ్యారు. ఇలాంటి నటుడు జైలుకు వెళ్లడం అభిమానులకు బాధాకరమే. కానీ ఇది ఒక పాఠం కూడా. స్టార్డమ్ ఉన్నా, పేరు ప్రఖ్యాతులున్నా చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరినీ వదలదు అనే విషయం మరొకసారి రుజువైంది. డబ్బు వ్యవహారాలలో నిర్లక్ష్యం చేస్తే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా న్యాయపరమైన సమస్యలలో చిక్కుకోవాల్సిందే. మొత్తానికి రాజ్ పాల్ యాదవ్ చెక్ బౌన్స్ కేసు బాలీవుడ్ కి ఒక షాక్ లాంటిది. నవ్వులు పూయించే నటుడు ఇప్పుడు జైలులో ఉండడం ఒకవైపు బాధాకరమైతే, మరొక వైపు ఇది సినీ పరిశ్రమలోని వారికి ఒక గట్టి హెచ్చరిక. స్టార్ లైఫ్ వెనుక ఉన్న వాస్తవాలు, ఆర్థిక బాధ్యతలు, చట్టపరమైన క్రమశిక్షణ ఎంత ముఖ్యమో ఈ ఘటన మరొకసారి గుర్తు చేసింది. భవిష్యత్తులో అయినా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తే ఇలాంటి పరిణామాలు తగ్గే అవకాశం ఉంటుంది.